దేవునికి విధేయత చూపుతూ దేవుణ్ణే దృష్టిలో పెట్టుకొని, ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు, ఇది చేయాలి, దేవుడు ఇది వద్దంటున్నాడు, దీన్ని మానేయాలి అని ప్రతి దానిలో కూడా అలా పరిశీలించుకుంటా ముందుకు సాగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు గమనిస్తాడు, కానీ కొంతమంది మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి నిలుపుతాడని బైబిల్లో ఉంది. ఆ దృష్టి నిలిపేటువంటి ఆ కొంతమందిలో నువ్వు ఉంటావు. ప్రత్యేక దృష్టి నిలిపాడు అంటే ప్రత్యేకంగానే ఆ వ్యక్తిని డీల్ చేస్తాడని అర్థం. ఇశ్రాయేల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ దావీదు మీద స్పెషల్గా దృష్టి నిలిపాడు. ఆ యెషయి అనేవాడికి, అంటే దావీదు తండ్రికి 8 కుమారులను రాస్తుంది. సరే 7 అనుకుందాం. 7 ఆ దావీదుని తీస్తే 6 ఉన్నారుగా, ఆడపిల్లలు గాక. కానీ వాళ్ళెవ్వరి మీదకి ఆయన దృష్టి పోలా. దావీదే ఆకర్షించాడు దేవుని దృష్టిని. ఎందుకు, ఎలా ఆకర్షించబడతాడు దేవుడు, ఎలా ఆకర్షించాడు దావీదు దేవుని దృష్టిని అంటే సింపుల్గా ఒక్కటే మాటలో చెప్పాలంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడు అంటే ఇష్టం. మన భాషలో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు. చిన్నతనం నుంచి దేవుడి పిచ్చే. దేవుడిని ఎవరు ప్రేమిస్తారో, దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో, దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుణ్ణి ఆకర్షిస్తూ ఉంటారు. ఎందుకయ్యా వాళ్ళకి ఆకర్షించబడుతున్నావు నువ్వు అంటే, వాడు నన్ను ప్రేమిస్తున్నాడు రా, వాడికి నేనంటే పిచ్చి, ఆమెకి నేనంటే చాలా ఇష్టం, నన్ను ప్రేమించే వారిని నేను కనిపెడతాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు. కొంతమంది 90% నన్ను ప్రేమిస్తారు, కొంతమంది 70% ప్రేమిస్తారు, కొంతమంది 50% ప్రేమిస్తారు, కొంతమంది 25%, కొంతమంది మరి 10% ప్రేమిస్తారు. కొంతమంది అయితే మరీ దారుణం, యూజ్ అండ్ త్రో. సమస్యలు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా అంటే దేవుడి కాళ్ళు పట్టుకుందాం, తీరినయ్యా బై బై చెప్దాం అనే టైప్. ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు. దానియేలు అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు దానియేలు అంటే దేవుడికి ఇష్టం అంటే దానియేలుకు దేవుడు అంటే ఇష్టం. ఏబంటే దేవుడికి ఇష్టం. ఎందుకు ఏబంటే దేవుడికి ఇష్టం అంటే ఏబుకు దేవుడు అంటే పిచ్చి. సమస్తం ఈటుపుచ్చినా సరే ఒక మాట మాట్లాడాల. తిట్టమని చెప్పిన వాళ్ళని తిట్టు పంపించాడు. అన్ని మేళ్ళు అనుభవించాను, ఒక కీడు అనుభవించతా కదా కానీ ఆయనకే స్తోత్రం అన్నాడు. ఎందుకు ఈ భక్తులంటే ఆయనకి ఇష్టం? యోసేపు అంటే ఎందుకు దేవునికి ఇష్టం అంటే యోసేపుకు దేవుడు అంటే ఇష్టం. ఇప్పుడు మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే ఆయనంటే మీకు ఇష్టం కాబట్టి. మీకు ఆయన ప్రపంచం. ఎవడు కూర్చున్నా, ఏళ్ళు లేచినా, ఒక రోజు పొద్దు పొడిచి తెల్లారిందంటే ఇక మైండ్ అంతా ఆయన గురించి ఆలోచన. నైట్ పడక మీదకి వెళ్ళి పండుకొని కూడా ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అరే నా ఇల్లు, నా సంసారం, నా కుటుంబం, నా బాధలు సాధలు కాదు, అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవుడు ఎవడరా అనే నాస్తికుడిని కూడా దేవుడు అన్నం పెట్టి బతికిస్తున్నాడు. దేవుడి పిచ్చిలో ఉన్న నాకు న్యాయం చేయడా? అది వాటి గురించి నేను ఆలోచించి కంగారు పడాల్సిందేం లేదు. తగిన కాలమందు అన్ని సమస్యలను నా తండ్రి ఆయనే పరిష్కరిస్తాడు, నేను వాటి గురించి కలవరపడాల్సిన అవసరం లేదు అని ఆయన కార్యాలను గురించి, ఆయన తలంపుల్లో, ఆయన ఆలోచనల్లో. మీరు ఎంతమంది అట్లా ఆలోచిస్తారండి?